కాంగ్రెస్ సీనియర్ నేత అయితే తులసిరెడ్డి జనసేన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ తనకు పదవి పిచ్చి లేదని చెప్పేసి సైద్ధాంతిక బలం ఉందని ఏదైతే చెప్పాడో అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి జనసేనను బీజేపీలో విలీనం చేయండి అని చెప్పేసి చెప్పారు. ఇంకా మీది చెగువేరా సిద్ధాంతమా, సనాతన సిద్ధాంతమా, ఊసరవెల్లి సిద్ధాంతమా, ఏ సిద్ధాంతం మీది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఏ సిద్ధాంతమో తనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఆ ముఖ్యంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీని రద్దు చేసి బీజేపీలో విలీనం చేయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ కు సూచించారు. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోందన్నారు. వీళ్ళు ముగ్గురు బీజేపీ చేతిలో కీలు బొమ్మలనే విషయాన్ని పిఠాపురం జనసేన సభ నిరూపించిందని అన్నారు. పవన్ కు పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని ప్రశ్నించారు. పవన్ సిద్ధాంతం ఏంటి, చెగువేర సిద్ధాంతమా, సనాతన ధర్మ సిద్ధాంతమా, లేక ఊసరవెల్లి సిద్ధాంతమా అని ఎద్దేవా చేశారు. మరి నిజమే, పదవి పిచ్చి లేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి అంటే గౌరవప్రదంగా ఇప్పుడు గెలిచారు. 3 పార్టీలు పొత్తు పెట్టుకొని గెలిచాయి, టీడీపీ, బీజేపీ, జనసేన గెలిచారు కాబట్టి దీంట్లో కీలక పాత్ర పోషించింది జనసేన కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. నిజంగా నీకు పదవి పిచ్చి లేకపోతే కనుక మీరు తీసుకోకుండా ఉండాల్సింది. తీసుకున్నారు. అలాంటప్పుడు ఇంకా పదవి పిచ్చి లేదు అన్న అది చెప్పొద్దు. ఇప్పుడు మీరు పదవి పిచ్చి లేదు అంటున్నారు, ఇంకొక వైపు పదవిలో కొనసాగుతున్నారు. అలాంటప్పుడే ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. ఒకవేళ నిజంగా మీకు పదవి పిచ్చి లేకపోతే వాళ్ళు ఆఫర్ చేసి ఒత్తిడి చేసినప్పుడు వద్దని సింపుల్ గా చెప్పేసి ప్రజలకి సేవ్ చేయండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్తారు. మరి ఏ సిద్ధాంతమో అంటే ఈయన 3 సిద్ధాంతాల గురించి అడిగారు. మీరు ఏ సిద్ధాంతమో చెప్పండి అని చెప్పేసి ఎద్దేవా చేశారు. అది ఏ సిద్ధాంతమో ఆయనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ స్థాపించినప్పుడు చెగువేర సిద్ధాంతం అన్నారు. మొన్న ఆవిర్భావ సభ లో అయితే కనుక 2 రోజుల క్రితం ఆవిర్భావ సభలో ఆయన చెప్తున్న దాన్ని బట్టి అర్థమైంది. సనాతన ధర్మకర్తను నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. మంచిదే, సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ అప్పుడేమో చెగువేర సిద్ధాంతాల్ని పాటిస్తా అన్నారు, ఇప్పుడేమో సనాతన ధర్మము అంటున్నారు. మరి ఆ రెండు కలిసి ఉన్నాయా మీలో, లేకపోతే కనుక చెగువేర సిద్ధాంతాలకి తిలోదకాలు ఇచ్చేసి సనాతన ధర్మ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా అన్నదైతే కనుక అంటే చాలా మంది తెలుసుకోవాలన్న కుతూహలంలో అయితే కనుక ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే తులసిరెడ్డి గారు కూడా దీనిపైన పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. చదవడం లేదని చంపేశాడు, 2 కన్నబిడ్డలను బకెట్లోని నీళ్లలో ముంచి హతమార్చిన తండ్రి, ఆపై ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తండ్రి. కాకినాడలో దారుణ ఘటన. ఇక్కడ ఫోటో ఇచ్చారు. ఎంత అసలు మనిషిలో షాడిజం రోజు రోజుకి ఎంత పెరిగిపోతుందంటే కొంతమందిలో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళకి ఉన్న ఒత్తిడిల కారణంగా అలా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే మనస్తత్వమే అలా ఉంటుందా ఏంటి అన్నదైతే కనుక వాళ్ళకే తెలియాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులు ఇంట్లోని వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఎలా అంటే ఇంట్లో ఉన్న సమయంలో అయినా. ఎందుకంటే కనుక ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. ఇంకా అది వెలుగులోకి రాని దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో తెలియదు కానీ ఏది ఏమైనా ఇంట్లో సభ్యులు అయితే కనుక పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళలో అవ్వచ్చు, వాళ్ళలో వచ్చే మార్పులని వాళ్ళు ప్రవర్తించే తీరుని గమనిస్తూ ఉండాలి. అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఇలాంటివి చేస్తే తప్ప కొంతైనా మార్పు రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ కాకినాడలో జరిగిన ఒక ఘటన ఎంత బాధాకరంగా అంటే అసలు మనం మాటల్లో కూడా చెప్పలేమండి. అంత దారుణంగా ప్రవర్తించాడు ఆ తండ్రి. 2 కన్న బిడ్డల్ని చేతులు కట్టేసి బకెట్లో నీళ్ళల్లో ముంచేసి చంపేశాడు అంటే అతని అసలు ఎట్లా చేతులు వచ్చాయి, ఆయనకి మనసు ఎలా ఒప్పింది అంత దారుణంగా అంత క్రూరంగా చంపాలన్న ఇది ఎక్కడి నుంచి వచ్చింది తనకి. ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నారు. హోలీ పండుగ రోజు భార్య పిల్లల్ని తన ఆఫీస్కి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి భార్యని ఆఫీస్లోనే ఉంచేసి పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొచ్చాడంట. ఇంటికి తీసుకొచ్చి చేసిన పని ఇది. ఆయన సూసైడ్ నోట్లో రాసి పెట్టాడంట, పిల్లలు సరిగా చదవడం లేదు అందుకే వాళ్ళని చంపేశాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఓ తండ్రి మాటల కందని దారుణానికి పాల్పడ్డారు. చదువులో వెనుకబడ్డారనే సాకుతో 2 కుమారుల తలలను నీళ్ల బకెట్లు ముంచి ప్రాణాలు తీశారు. అనంతరం అతడు కూడా ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లిగూడానికి చెందిన చంద్రకిషోర్ వాకలపూడిలోని
ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్. ఒకరికి 6 ఏళ్ళు, ఒకరికి 7 ఏళ్ళు పిల్లలకి. వీళ్ళతో కలిసి కాకినాడ రూరల్ సుబ్బారావు నగర్లోని భూదేవి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. హోలీ రోజు భార్య పిల్లలను ఆఫీస్కి తీసుకెళ్లాడు. భార్యను ఆఫీస్లోనే ఉండమని చెప్పి పిల్లలను ఇంటికి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేశాడు. తర్వాత వారి తలను నీళ్ల బకెట్లలో ముంచి ఉసురు తీశాడు. పిల్లలు సరిగ్గా చదవట్లేదని, అందుకే వారిని చంపి తాను కూడా చనిపోతున్నాడని సూసైడ్ నోట్ రాశాడు. పిల్లలు సరిగ్గా చదవకపోతే చెప్పి చదివించుకోవాలి, లేదంటే ట్యూషన్స్ పెట్టించాలి, లేదా వాళ్ళకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే వేరే యాక్టివిటీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా కనుక్కొని వాటిల్లో చేర్పించాలి. కానీ చదువు ఉండాలి, కానీ చదువే ఏకైక మార్గం కాదు కదా. ఎంత వరకు చదవగలుగుతారో అంతవరకు చదువుతున్నారు కదా వాళ్ళ శక్తి మేరకు. వాళ్ళకి ఇంకా చదువుతో పాటు అదరు ఫీల్డ్లో ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ యాక్టివిటీ దాంట్లో వాళ్ళని ప్రోత్సహిస్తే ముందుకెళ్తారు కదా. చదువులోనే ర్యాంకులు తెచ్చుకొని ఇప్పటికిప్పుడే ఇది చేసేది అయితే ఏం లేదు కదా. ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. చదువుకుంటున్నారు, ఎట్లాగో వాళ్ళకు వచ్చినంత వరకు చదువుకుంటున్నారు. దాంతో పాటు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇచ్చేస్తే, దాంట్లో ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు కదా. ఇప్పుడు చదువుకొని ఆ రంగంలోనే వెళ్ళి విజయాలు సాధించిన వాళ్ళే ఉన్నారా ప్రపంచంలో అందరూ? పోనీ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా. ఇతర రంగాల్లో రాణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కోకొల్లలుగా. సరిగ్గా చదువుకోవట్లేదని చెప్పేసి ఇంత దారుణానికి పాల్పడడం ఏంటి అసలు? చేతులు కాళ్ళు కట్టేసి అసలు మనసు ఎలా ఒప్పిందండి? 6 ఏళ్ళు, ఒకరికి 7 ఏళ్ళు చిన్న పిల్లలు. చేతులు కాళ్ళు కట్టేసి ఎంత క్రూరంగా అసలు, ఎంత క్రూరం అంటే ఇంకా అసలు ఏం చేయాలో కూడా, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంటే నిజంగానే చదవలేదని పిల్లలిద్దరిని హతమార్చాడా, లేకపోతే వేరే తనకి ఏవైనా వేరే ఇబ్బందులు ఉండి ఈ పని చేశాడా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి తను చేసిన పనికి. అదొక సాకుగా చూపించాడా అని. లేదంటే అతని మానసిక పరిస్థితి మరి ఎలా ఉందో అన్నది కూడా మనకైతే తెలియదు. లేకపోతే ఇంత సాడిజం, చేతులు కాళ్ళు కట్టేసి ఇంత సాడిజంగా ఎలా బిహేవ్ చేస్తాడు అతను? దయచేసి ఎవరైనా సరే మీ పిల్లలు చదవలేదనో, లేదంటే మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, లేదా ఉద్యోగరీత్యా ఇంకొకటి ఆత్మహత్యలు పరిష్కారం కాదు ఎప్పుడు. ఆ ఒక్క 10 క్షణాలు ఆలోచిస్తే, మీకు ఆ థాట్ వచ్చినప్పుడు 5 నుంచి 10 సెకండ్లు దాని నుంచి పక్కకు వచ్చేస్తే కనుక మీ మూడ్ మారిపోతుంది. ఆత్మహత్యలు ఎప్పుడు పరిష్కార మార్గం కాదు జీవితానికి. ఎవ్వరు దయచేసి ఇలాంటి వాటికి పాల్పడకండి. ఇలాంటి వాటిని, అంటే మీ పిల్లల విషయంలో అవ్వచ్చు, ఇతరుల విషయంలో అవ్వచ్చు, వాళ్ళని చంపడాలు ఇలాంటివి చెయ్యకండి దయచేసి.